శ్రీలంక శుభారంభం చేసింది. న్యూజిలాండ్ జట్టు బోనీ కొట్టింది. ఇంగ్లాండ్ను వణికించింది నేపాల్ టీం. మొత్తంగా క్రికెట్ ఫ్యాన్స్ సండే ఫుల్ ఎంజాయ్ చేశారు. టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఆదివారం 3 మ్యాచ్లు రసవత్తరంగా సాగాయి. బ్యాటింగ్లో భారీ స్కోర్ చేయలేకపోయినా బౌలర్లు పట్టుదల ప్రదర్శించడంతో టీ20 ప్రపంచ కప్లో శ్రీలంక శుభారంభం చేసింది. గ్రూప్ బిలో భాగంగా సొంత గడ్డపై జరిగిన మ్యాచ్లో ప్రపంచ మాజీ ఛాంపియన్ శ్రీలంక 20 పరుగుల తేడాతో ఐర్లాండ్ను ఓడించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. అనంతరం 19.5 ఓవర్లలో 143 పరుగులకు ఆలౌట్ అయింది ఐర్లాండ్. ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న న్యూజిలాండ్ జట్టు టీ20 ప్రపంచ కప్లో బోనీ కొట్టింది. గ్రూప్ డిలో భాగంగా జరిగిన పోరులో 5 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో ఫెర్గూసన్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. 17.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసి విజయం ఖాతాలో వేసుకుంది. 2 సార్లు ఛాంపియన్ గా నిలిచిన ఇంగ్లాండ్ జట్టును వణికించింది నేపాల్. చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్టు సాగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 4 పరుగుల తేడాతో గట్టెక్కింది. నేపాల్ విజయానికి చివరి ఓవర్లో 10 పరుగులు అవసరం కాగా అప్పటి వరకు చక్కటి షాట్లాడుతూ జట్టులో ఆశలు రేపిన లోకేష్ బామ్, శామ్ కరణ్ వేసిన ఆఖరి ఓవర్లో భారీ షాట్లు ఆడలేకపోయాడు. ఫలితంగా చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు ఇంగ్లాండ్ 4 పరుగులతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. గ్రూప్ సిలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో నేపాల్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 180 పరుగులు చేసింది.